తెలంగాణ భవన్ కు వాస్తులో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో బీఆర్ఎస్ పెద్దలు వాస్తుపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తెలంగాణ భవన్ వాయువ్య గేట్ ద్వారా ఎంట్రీ, ఎగ్జిట్ రాకపోకలను సాగిస్తున్నారు. అయితే ఇక నుంచి ఈశాన్య గేట్ నుంచి రాకపోకల్ని సాగించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ గేట్ దగ్గర కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కారు దిగి కాంగ్రెస్ బీజేపీ వైపుకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు తెలంగాణ భవన్ వద్ద వాస్తు మార్పులపైన దృష్టిని సారించింది. అందులో భాగంగా స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్ వద్ద వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భవన్ మనం ఒకసారి దీని పొజిషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ పూరి జగన్నాథ ఆలయం ఉంటుంది. ఇక్కడ రోడ్ నెంబర్ 12 నుంచి మనము బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్తుంటే రైట్ సైడ్న పూరి జగన్నాథ ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి ఆనుకొని తెలంగాణ భవన్ ఉంటుంది. సో ఈ తెలంగాణ భవన్ లోపలికి రావడానికి వాయువ్యం నుంచి ఒక గేట్ ఉంటుంది, ఈశాన్యం వైపు నుంచి ఒక గేట్ ఉంటుంది. సో భవన్ లోపలికి మాత్రము నార్త్ వైపు ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ తెలంగాణ భవన్ లోపలికి రావడానికి ఇప్పటి వరకు కూడా ఈ వాయువ్యం వైపు నుంచి ఉన్నటువంటి గేటునే తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉపయోగిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ భవన్కు లోపలికి రావాలంటే ఇప్పటి వరకు కూడా వాయువ్యం వైపు నుంచి ఉన్నటువంటి గేటునే ఉపయోగిస్తూ వచ్చారు. సో అక్కడి నుంచి లోపలికి రావడం, అక్కడి నుంచి బయటికి వెళ్ళడం అనేటువంటి రాకపోకల్ని సాగిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఈ ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు వాస్తు పైన ఆయన దృష్టిని సారించారు. ఆ వాస్తు పండితుల్ని సంప్రదించారు. పార్టీకి ఉన్నటువంటి వాస్తు పండితుల్ని అడిగి ఇక్కడ వాస్తు మార్పుల్ని చేయాల్సి వస్తే ఏం చేయాలి అనేటువంటి దానిపైన వివరాలు తీసుకున్నటువంటి కేసీఆర్. సో ఇప్పటి వరకు వాయువ్యంను ఉపయోగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక మీదట ఈ ఈశాన్యం వైపు నుంచి ఉన్నటువంటి గేటును ఉపయోగించాలని చెప్పి వాస్తు పండితులు కేసీఆర్కు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఆ మేరకు ఇక్కడ రాకపోకలు సాగించడానికి వీలుగా ఈశాన్యం వైపు ఉన్నటువంటి గేటుని ఇక్కడ ర్యాంపును ఏర్పాటు చేసి రాకపోకలు సాగించడానికి వీలుగా ఇక్కడ మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి గేటు, ఈశాన్యం వైపు ఉన్నటువంటి గేటు. అయితే ఇది మొదటి నుంచి నిర్మాణం చేసినప్పటి నుంచే ఈ గేటు ఉండింది, కానీ ఇది నిరుపయోగంగా ఉండింది. ఈ గేటుకి ఎప్పుడూ కూడా తాళాలు వేసే ఉండేటువంటివి. సో ఇక్కడ ఈ గేటును ఆనించి వాహనాలని పార్క్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ వాస్తు ప్రకారం అయితే ఈ గేటు నుంచి ఎంటర్ అయ్యి నేతలు వాయువ్యం వైపు నుంచి ఉన్నటువంటి గేటు నుంచి ఎగ్జిట్ అయితే వాస్తుపరంగా బాగుంటుందని చెప్పి వేద పండితులు, అదేవిధంగా వాస్తు నిపుణులు చెప్పినటువంటి నేపథ్యంలో ఈశాన్య గేటు నుంచి రాకపోకలు సాగించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో 1-2 రోజుల్లోనే ఈ పనులు కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత, ఈ ర్యాంపు నిర్మాణం పూర్తయిన తర్వాత సో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ ఈశాన్య గేటు నుంచి లోపలికి తెలంగాణ భవన్ లోపలికి ఎంటర్ అవుతారు. సో ఎగ్జిట్ కోసం, బయటికి వెళ్ళడం కోసం వాయువ్య గేట్ను ఉపయోగించబోతా ఉన్నారు. సో మొత్తానికి మరొక 2-3 రోజుల్లోనే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల రాకపోకలు అనేటువంటివి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ర్యాంప్ నిర్మాణం అయితే ఇక్కడ వేగంగా జరుగుతూ ఉంది. శివనాగులతో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.